హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెహికల్ చెక్ చేసుకోవడానికి అయితే వెళ్ళండి. వీడియో అయినది పూర్తిగా చూస్తే వెహికల్ ఏ లొకేషన్లో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్, అలాగే వెహికల్కి సంబంధించిన ఏమైనా రిపేర్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలియాలంటే మాత్రం వీడియో ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా ఈ యొక్క వెహికల్ గురించి అయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు మా ప్రాంతాల్లో ఏమైనా వెహికల్స్ ఉంటే చూడన్నా, అలాగే మాకు ఈ మోడల్ వెహికల్ కావాలి, మాకు దగ్గర ప్రాంతాల్లో వెహికల్ ఏమైనా చూడు అని అయితే అడుగుతున్నారు. ఇంకొకటి, మా దగ్గర వెహికల్స్ ఉన్నాయి, మాకు తొందరగా అర్జెంటుగా సేల్ చేసే విధంగా ఉంటే చూడు అని కూడా అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వెహికల్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎమర్జెన్సీ వెహికల్ సేల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు తొందరగా వెహికల్ అనేది సేల్ అవుతుంది, కానీ వీడియో అనేది తొందరగా చేస్తేనే మీ వెహికల్ కూడా తొందరగా సేల్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది వెహికల్స్ కోసం చూస్తున్నారు, వెహికల్ కొనాలని అయితే చూస్తున్నారు. మార్కెట్ డౌన్ ఉంది, బయట మాత్రం మార్కెట్ డౌన్ ఉంది. కానీ మన ఛానల్ ఏంటంటే వీడియో చేయడం వల్ల చాలామంది చూస్తున్నారు. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే వెహికల్ అనేది వస్తుంది. అంటే ఆ ప్రాంతాల్లో మార్కెట్ డౌన్ ఉన్నా సరే ఒకరికి ఇద్దరికి ఖచ్చితంగా వెహికల్ అనేది అవసరం వస్తుంది. అది యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఎవరికైతే ఆ వెహికల్స్ అవసరం ఉంటాయో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి మీ కాడ ఉన్న వెహికల్ అనేది తీసుకుంటారు. అంటే మీ ప్రాంతాల్లో వెహికల్ అమ్ముకపోయినా సరే మన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి వీడియోస్ చూస్తారు కాబట్టి ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈరోజు చూసుకుంటే మనకి స్వరాజ్లో 735 ఎఫ్ఈ బండి అనమాట. 2023లో తీసుకున్న వెహికల్ 2023లో అయితే తీసుకున్నారు. అది ఏ నెలలో తీసుకున్నారు అనేది తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మాత్రం 371 రీడింగ్ అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి 371 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ, టైర్స్ కానీ అన్నీ ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఉంది, అలాగే షోరూమ్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు షోరూంలో అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించుకోండి, చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 371 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. ఏది షోరూమ్ నుంచి డెలివరీ అయిన కాడి నుంచి ఇప్పుడు దాకా 371 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట. ఇంత తక్కువ రీడింగ్ అంటే రీడింగ్ అనేది ఒరిజినల్ రీడింగ్ అనమాట, జెన్యున్ రీడింగ్ అనమాట. ఎందుకు ఎక్కువ తిరగలేదు అంటే ఇది వచ్చేసి ఫైనాన్స్ వెహికల్ అనమాట. 2023లో తీసుకున్నాక ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఫైనాన్స్ కట్టకపోవడం వల్ల ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఇప్పుడు ఫైనాన్స్ నుంచి విడిపించి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. 371 కిలోమీటర్లు అయితే తిరిగింది. వెహికల్ అయితే జెన్యున్ రీడింగ్ అనమాట. ఇంజిన్ కూడా 100% ఒరిజినల్ కండిషన్లో అయితే ఉంది. టైర్స్ కూడా సీల్ టైర్స్ అనమాట. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ప్రైస్ చూసుకుంటే మాత్రం 5,50,000 అయితే చెప్తున్నారు వాంట అనేది. 5,50,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రైజ్ అనేది తగ్గడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 5,50,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా ప్రైస్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఓనర్తో మాట్లాడండి. లొకేషన్ చూసుకుంటే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్లో అవుతుందన్నమాట. నియర్ బై తెనాలి దగ్గరలో అవుతుందన్నమాట. అంటే లొకేషన్ మాత్రం బాపట్ల డిస్టిక్లో అయితే ఉంది, కానీ తెనాలి నుంచి వెళ్తే మాత్రం జస్ట్ 5 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చుండూరు మండలం చిన్న గాజులూరు అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. ఈ చిన్న గాజులూరు అనే విలేజ్ అనేది తెనాలికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అంటే బాపట్ల డిస్టిక్ అయినా సరే తెనాలికి దగ్గరలో అయితే ఉంటుంది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. తెనాలి నుంచి చిన్న గాజులూరు అనే విలేజ్కి వచ్చేసి జస్ట్ ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా సరే దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. తెనాలికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు వెహికల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే తెనాలి అయితే వెళ్ళండి. డైరెక్ట్ తెనాలి వెళ్ళి ఆ నుంచి ఓనర్కి ఫోన్ చేసి మీకు ఓనర్ వచ్చి పికప్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే తెనాలికి అయితే వెళ్ళండి. తెనాలికి అయితే ట్రైన్ సౌకర్యం అయితే ఉంటుంది, బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలి, వెహికల్స్ చెక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తెనాలి వెళ్ళి వెహికల్స్ అనేది చెక్ చేసుకోండి. చూసి మళ్ళీ రిటర్న్ ట్రైన్స్ అయితే ఉంటాయి కాబట్టి వెళ్ళొచ్చు అనమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా టాటర్లు వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారన్న మాకు ఈ లొకేషన్ ఉంటుంది, మాకు ఆ లొకేషన్ ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి అనేవి వెహికల్స్ అనేది తీసుకొస్తూ